ప్రజల డబ్బుతో తప్పుడు ప్రకటనలు ఇవ్వడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని టీడీపీ నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు రైతుల ఖాతాలలో 2000 జమ పేరుతో తప్పుడు లెక్కలతో అధికారిక ప్రకటన ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖను మూసేసిన ప్రభుత్వం ఇది అని సోమిరెడ్డి అన్నారు. 57 నెలల్లో రైతులకు 1,84,567 కోట్లు అని సాయం చేశామని ప్రకటించుకోవడం పచ్చి మోసం అన్నారు. ధాన్యంతో పాటు ఇతర పంటల కొనుగోళ్ల నిమిత్తం 74,000 కోట్లు రైతుల కోసం త్యాగం చేసినట్టు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. వడ్లు కొని డబ్బులు ఇవ్వటం సాయం అవుతుందా? చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎఫ్సిఐకి అమ్ముకున్నారా లేక నదుల్లో నిమజ్జనం చేశారా అని ప్రశ్నించారు. కనీస మద్దతు ధరతో పంటలు కొనుగోలు చేయాలని చట్టమే చెబుతోంది. దానిని ఉచిత సాయం అంటారా అన్నారు. దొంగ పిహెచ్డి చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డికి నకిలీ పత్రాలు, నకిలీ మద్యం లాంటివి అలవాటేనన్నారు. ఇలాంటి దారుణమైన అబద్ధాలతో కూడిన ప్రకటనలు ఇస్తుంటే ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యుత్ శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉండగా వ్యవసాయ శాఖ లెక్కల్లో ఖర్చు చేసినట్టు చూపడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలోనే రైతులు ఏడాదికి హార్స్ పవర్కు 50 రూపాయల చొప్పున చెల్లిస్తే ఏడాదంతా నిత్యం 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేవారన్నారు. 3 HP మోటార్కు ఏడాదికి 1,050 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. అధికారికంగా ప్రభుత్వం డబ్బులతో, ప్రజల డబ్బులతో తప్పుడు ప్రకటనలు వేయడం అలవాటైపోయింది. లక్షల మంది రైతు కుటుంబాలు, కోట్లాది మంది ఆ కుటుంబ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్. అటువంటి రైతులకి అబద్ధాలు ఏంటి? రైతు భరోసా ఈరోజు ఇస్తా అంట 2,000, రైతుకి 2,000 ఇస్తా అంట. దానికి 57 నెలల్లో రైతన్నలకి అందించిన సాయం మొత్తం 1,84,567 కోట్లు. పచ్చి మోసం కదా. ఈ ఫిగర్స్ ఏంటి? ఆయన ధాన్యం కొనుగోలు అంట 65,258. ఇతర పంటల కొనుగోలు 7,725, అంటే 73,000 కోట్లు. అంతకుముందు ఏదో తెలుగుదేశంలో ఒక బకాయిలో 960 అంట, అంటే 74,000 కోట్లు రైతుల కోసం త్యాగం చేశాడంట. ఒట్లు కొన్నాడంట, ఇతర పంటలు కొన్నాడంట. అంటే ఎత్తి నదుల్లో కలిపేశావా? కాశీ, గంగా, కావేరి, పెన్నా, శ్రీశైలం, అదే కృష్ణా నదులు, గోదావరి నదుల్లో కలిపేసావా? అంటే 74,000 కోట్లు ధాన్యం కొనుగోలు నువ్వు రైతులకి ఖర్చు పెట్టినట్టు చెప్తావా? సిగ్గుండి పడ్డా కొంచెం అన్నా? ఇటువంటి తప్పుడు ప్రకటన ఇచ్చింది ఎవరు? కింద కాకాని గోవర్ధన్ రెడ్డి, శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ సహకార మంత్రి, కమిషనర్ వ్యవసాయ శాఖ. మీరు ఐఏఎస్లా మీరు? ఈయన సరే దొంగ పిహెచ్డి తీసుకొని ఉంటాడు. ఆయనకి అలవాటు ఫేక్ స్టేట్మెంట్స్, ఫేక్ పేపర్స్, ఫేక్ లిక్కర్. ఆయనకి అలవాటు. మీరు 74,000 కోట్లు ధాన్యం కొని ఎఫ్సిఐకి అమ్ముకున్నారా లేకపోతే ఏట్లో బసారా? అంటే ఉచితంగా రైతులకు డబ్బు ఇచ్చారా? ధాన్యం కొనుగోలు చేస్తే అది రైతుల కోసం ఖర్చు పెట్టినట్టు చెప్తారా? మొత్తం సహాయం అంటది. ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటికి ఆ మాట చెప్పుకున్నాడా? నెక్స్ట్ పాయింట్ ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ 43,744. పగటి పూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేదానికి ఫీడర్ల సామర్థ్యం పెంపుకి 1,700 కోట్లు. ఆక్వా రైతులకి విద్యుత్ సబ్సిడీ 3,497 కోట్లు.
అంటే అక్కడికి 43, 50, 51, 52, 53, 54, 57,000 కోట్లు, 57,000 కోట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాడంట. అంటే ఎన్టీ రామారావు గారి టైంలో రైతులకి 50 రూపాయలు హార్స్పవర్ కడితే 18 గంటలు సంవత్సరానికి 18 గంటలు 3 హార్స్పవర్కి 150, 5 హార్స్పవర్కి 250. ఎవరైనా ముఖ్యమంత్రులు ఇప్పటిదాకా మేము మీ కరెంటు ఫ్రీ పవర్ అందరు ఇచ్చారు, మీరు ఒక్కరు కాదు, మొత్తం ఎవరుంటే వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం ముఖ్యమంత్రులు అందరు ఇచ్చారు, నువ్వు ఒక్కడిదే చెప్పుకుంటున్నావు. నేనేమంటానంటే దానికి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి చెప్తున్నావు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? 5 హార్స్పవర్కి సంవత్సరానికి 1800 కలెక్ట్ చేస్తున్నావు. 1800 5 హార్స్పవర్కి, 3 హార్స్పవర్కి 1080 రూపాయలు కలెక్ట్ చేస్తున్నావు. అంతకుముందు ఏ ప్రభుత్వం చేయలే. ఎన్టీఆర్ 18 గంటల నుంచి 5 హార్స్పవర్కి 250, 3 హార్స్పవర్కి 150, ₹2, ₹6. అయితే కొన్నిట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చావు. ఫస్ట్ ర్యాంక్ కూడా దేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, వ్యవసాయ శాఖలో వచ్చింది. ఎక్కడ? ఆత్మహత్యల్లో, రైతుల ఆత్మహత్యల్లో జనాభా ప్రాతిపదికన నంబర్ 1, కౌలు రైతుల్లో నంబర్ 1. అంటే దేశంలో కౌలు రైతులు 2వ స్థానం తమిళనాడు తర్వాత. తమిళనాడు కంటే మనం చిన్న రాష్ట్రం, జనాభా ప్రాతిపదికన నంబర్ 1. రైతుల ఆత్మహత్యలో 3వ ప్లేస్ మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత. ఆ 2 రాష్ట్రాల జనాభా తీసుకుంటే నంబర్ 1. ఇంకోటి ఏంటంటే రైతుల తలసరి అప్పులో ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, 1,45,000 తలసరి అప్పు ఉంటే ఇక్కడ 2,40,000 రైతుల అప్పు. నంబర్ 1 నిలబడింది దేశంలో. దేశంలో రైతు తలసరి అప్పు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉందంటే 2,45,000తో ఫస్ట్ ప్లేస్. వాటిల్లో ఆత్మహత్యలు కానీ రైతుల తలసరి అప్పుల్లో, రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 1. సిగ్గుతో తలదించుకోవాలయా, సిగ్గుతో తలదించుకోవాలా. ఈరోజు ఒక వ్యవసాయ మంత్రిని ఇచ్చావు, ఒక కరువు, ఒక వరద, ఒక వాటర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, అడుగు బయట పెట్టిన పాపాన, వ్యవసాయ మంత్రి అడుగు బయట పెట్టిన పాపాన, కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకేమొచ్చినా ఏ రోజైనా బయటపోయిన వాడు అనుకుంటున్నా. అటువంటి మంత్రిని పెట్టి వ్యవసాయ శాఖని సర్వనాశనం చేశావు. ఈరోజు ఇక్కడ ఒక సింపుల్ 63 kV ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని రొయ్యల సేద్యం చేస్తుంటే ఈ నెల ఒక బిల్లు పంపించావు. అడిషనల్ గా 12,600 కట్టేయాల ఆ రైతు. ఏదంటే ఎప్పుడో పాత ఖర్చులంట, డిపార్ట్మెంట్ లో పాత ఖర్చు 25 kV ఉంటే 6,000 కట్టేయాలంట. ఎప్పుడన్నా చూసామా అంట? ఎప్పుడన్నా ఇటువంటి పరిస్థితి చూసామంట? అసలు నువ్వు 50 HP-కి 1800 ఎందుకు కలెక్ట్ చేస్తున్నావు? ఇది ఎటు చేస్తావు? ఎందుకు ఈ సంవత్సరం బిల్లు పంపించావు? ఇవన్నీ కదా చూస్తే ప్రతి ఒక్కటి నువ్వు దుర్మార్గాలు. మేము ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రీగా ఇస్తే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ లక్షల రూపాయలు పెట్టి డబ్బు పెట్టి కొనాలా, అని నువ్వు చెప్పినప్పుడు ఎక్స్ట్రా బిల్స్ ఇవ్వాలి. అదేమో నువ్వు గొప్పలు చెప్పుకుంటావు. సో అల్టిమేట్ గా ఈరోజు ఏ ప్రకటన అయితే 1,87 నెలలతో రైతన్నలకు అందించిన సాయం, మొత్తం సాయం 1,84,000 కోట్ల 567. యాక్చువల్ నువ్వు ఖర్చు పెట్టింది
28,758 కోట్లు. క్షమాపణ చెప్పండి. ప్రభుత్వం తరఫున ఒక తప్పుడు ప్రకటన ఇచ్చారు మీరు. మీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు 28,758 కోట్లు. నేనేమంటానంటే, నువ్వు పంటలు కొనుగోలు చేసి దాన్ని మీకు సహాయం చేశానంటే, ఒక టన్ను ధాన్యం కొన్నావు, లేకపోతే మిర్చి కొన్నావు, టొబాకో కొన్నావు, దాన్ని కాటన్ కొన్నావు, దానికి సహాయం చేశానంటావా? చట్టమయ్యా అది. చట్టం, కేంద్ర ప్రభుత్వ చట్టం. సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు అమ్ముతున్నావు. ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తున్నాను, ఎఫ్సిఐకి. దాన్ని నేను ఉచితంగా ఫ్రీగా ఇచ్చేసానని చెప్పి ఏమన్నా భిక్షం పెడుతున్నావా? రైతులకు భిక్ష వేస్తున్నావా? బెగ్గర్సా రైతులు? అడుగు తినేవాళ్ళ? ఇటువంటి తప్పుడు ప్రకటిస్తావా? ఇట్స్ నాట్ కరెక్ట్. ఎలక్షన్కు ముందు నువ్వు ఇట్లా మభ్య పెట్టినందుకు ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ యాక్షన్ అగైన్స్ దిస్ మినిస్టర్ అండ్ ద కమిషనర్ సెక్రటరీ. 8,000 కోట్లు ఖర్చు పెట్టేసాను అన్నావు. నేనేమంటానంటే, యాక్చువల్ ఇచ్చా రైతులకి 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 1,84,567 కోట్లు ఖర్చు చేసినట్టుగా అధికారికంగా తప్పుడు ప్రకటన. ఇక్కడ ఫిగర్స్ అన్ని ఇచ్చా. ఫైనల్ గా 5 సంవత్సరాల్లో వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి చేసిన ఖర్చు 28,758 కోట్లు. 28,758,000 కోట్లు. దాదాపు 1,35,000 కోట్లు. 1,35,000 కోట్లు నువ్వు తప్పుడు ప్రకటన ఇచ్చావు. దీంట్లో నేను చదివి వినిపిస్తా. రైతు భరోసా 34,288 కోట్లు నువ్వు చెప్పావు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ పోను నువ్వు పెట్టింది 20,788 కోట్లు. పంట బీమా, ఉచిత పంటల బీమా, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పోను నీ షేర్ 3,000 చిల్లర. ఈ ప్రకృతి వైపరీత్యాలు మొత్తం నీ అకౌంట్ వేసాం. ధాన్యం కొనుగోలు తప్పుడు ప్రకటన. ఇతర పంటల కొనుగోలు 7,000 చిల్లర తప్పుడు ప్రకటన. ధాన్యం సేకరణ తప్పుడు ప్రకటన. రైతుల ఉచిత విద్యుత్ నువ్వు దాన్ని విద్యుత్ శాఖ ఆడుంది, దాని బడ్జెట్ ఆడుంది. దీన్ని అగ్రికల్చర్ ఎట్లా చూపిస్తావు? అక్కడ నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బడ్జెట్ లో చూపిస్తున్నావు. రైతులకు ఉచితంగా ఇచ్చానని 1,000 కోట్లు చూపిస్తున్నావు. ఇవన్నీ రైతులకి పగటి పూట 9 గంటలు నాణ్యమైన కరెంట్ అంట. 7 గంటలు ఇచ్చేదానికి ఏడవటంలా. 6-7 గంటలకు 6-7 సార్లు కరెంటు పోతుంది. నాణ్యమైన విద్యుత్ ఇచ్చేదానికి 9 గంటలు 1,700 కోట్లు ఖర్చు పెట్టాను. ఆక్వా రైతుల్ని ముంచేసావు. 3,497 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నావు. మేము 2 రూపాయలు కరెంట్ ఇచ్చాం. ఇప్పుడు మీరు 6 రూపాయలు వసూలు చేస్తున్నావు. 6 రూపాయలు. మేము ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రీగా ఇచ్చాం. మీరు ట్రాన్స్ఫార్మర్స్ కుమ్మేస్తున్నావు. వ్యవసాయ శాఖ మూతపడింది. వ్యవసాయ శాఖ ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ 3,385 అన్నావు. దాన్ని మూతేసేసావు. దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్, ఇది 40% ఇక్కడ రాశాం. అట్లే యాంత్రీకరణ, దాన్ని కూడా ఇంచుమించు మూసావు. నేను ఒక్క సంవత్సరంలో 650 కోట్లు ఖర్చు పెట్టాను. నువ్వు 5 సంవత్సరాలు కలిసి 1000 కోట్లు ఇచ్చావు. దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్. ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తే 1,84,567 కోట్లు నేను ఖర్చు పెట్టానని బరి తెగించి ప్రభుత్వ ప్రకటనతో అగ్రికల్చర్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడం సిగ్గుచేటు. ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఒక దళితుల భూములు, దళితుల్ని మర్డర్, మద్యంతో చంపేసినోడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో లక్షలాది మంది రైతులకి ఇటువంటి తప్పుడు ప్రకటన ఇవ్వడం. మీరు అసలు ప్రభుత్వం అంటున్నా? క్షమించరాని నేరం. ఇది ఒక మోసం, ఇది ఒక దగ. ఎలక్షన్ కమిషన్ వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎలక్షన్స్ టైంలో 10 రోజుల్లో షెడ్యూల్ వస్తుంది. ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నావు.
రైతుల్ని రైతు కుటుంబాన్ని మోసం చేస్తున్నావు. అంత ఇంత కాదు, ఇంచుమించు ఎంత 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు తప్పుడు లెక్కలు చూపించావు. నువ్వు ధాన్యం పంటలు కొనుగోలు చేసి 1,000 కోట్లు, కరెంటు ఎప్పటి నుంచో ఉచిత విద్యుత్ ఇస్తుంటే నేను ఇస్తున్నానని చెప్పి చెప్పుకోవడం అదొక ఫాల్స్. దీని మీద క్షమాపణ చెప్పాలా? ఈ రాష్ట్రంలో ఉండే రైతు బిడ్డలకి, రైతు కుటుంబాలకి క్షమాపణ చెప్పాలి. అంత పచ్చి మోసం చేశావు. ఈరోజు ఎకరాకి తెలుగుదేశం టైంలో పెట్టుబడి ఎకరాకి 20,000 లోపల, 19,000, 20, ఈరోజు 40,000 ఎకరాకి. నువ్వు చేసిన ఘనకార్యం మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నావు.